ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు, బలలో బెంచీలు, టెంట్ హౌస్ సామాన్లు అన్నీ మావే. అక్కడి నుంచి 10 రూపాయలు, 20 రూపాయలు పెద్ద తెచ్చినవి మాత్రం కాదు. ఈ వీడియో చూసినంతసేపు మీ కడుపులో ఉన్న టెన్షన్ తొలగించి మిమ్మల్ని కడుపుబ్బ నవ్వడానికి మా ఈ ప్రయత్నం. ఇట్లు మీ నంద. అరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే పార్టీ అయితేరా. అదెందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు నువ్వు? అదే మర్చిపోయారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ పార్టీ కావాలా నీకు? ఛానల్ పేరు చెప్పు. సిటీ మోజీరా. అరే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సరేరా. అలాగే మీరు కూడా స్మైల్ సిటీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆనందాన్ని పొందండి. అరే చక్రి చెప్పరా, రెడీ అయ్యేవారా? రెడీ అయ్యారా? ఇవాళ తిరువారమే కదా, అయితే ఏంట్రా సివిల్ డ్రెస్ వేసుకెళ్ళచ్చు కదా. అదేం మాట్లాడుతున్నా, మనం ఇప్పుడు స్కూల్కి ఇంట్లో వేసుకెళ్ళాం కదా, ఎప్పుడు సివిల్ డ్రెస్ ఉన్నాయి వెళ్ళేది. ఓహో మర్చిపోయారా? నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. ఇవాళ తెలుగు మీడియం FA1 ఎగ్జామ్ పెడుతున్నానంటరా. అది ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? మనకి ఎలా తెలుసురా? మనం ఎప్పుడైనా క్లాస్లో ఉంటాయి కదా, మనకి తెలిసేది. ఎందుకు 7 క్వశ్చన్లు రా? అదే 7 క్వశ్చన్లు అంటరా, అందులో ఒకటి కవి పరిచయం అంట. అదే మనకి ఇంకా అరగంట టైం ఉంది. తెలుగు మేడం సరిగ్గా కనపడతావు. నేను కవి పరిచయం ఇంకో ప్రశ్న నేర్చుకుంటా. నువ్వు సూర్యగాడు తెలుగు 2 ప్రశ్నలు నేర్చుకోండి. ఆ గిరి కూడా ఒక ప్రశ్న నేర్చుకోమను. ఒకరికొకరు చెప్పుకుంటూ ఎగ్జామ్ రాసేద్దాం. అరే ఏదైనా ప్రాబ్లం అయితే రా. అరే చూసి రాసుకుంటే తెలుసుద్దిరా. మనం ఒకరికొకరు చెప్పుకుంటే ఎలా తెలుసుద్దిరా? సరేరా. సరేరా ఉంటా. అరే సూరిగా చక్కెర చెప్పరా. వాళ్ళు మనకి FA1 ఎగ్జామ్ పెడుతున్నారు తెలుగు మిస్. నీకు 2 క్వశ్చన్లు పంపించాను. మనకి ఇంకా స్కూల్ టైం ఉంది. 6 గంటల 2 క్వశ్చన్లు చదువుకో, సరేనా? సరే చదువుతారా. అరే గిరిక. అరే చక్రి చెప్పరా. ఇవాళ తెలుగు మేడం FA1 ఎగ్జామ్ పెడుతున్నారు. 5వ బటన్లో 2వ క్వశ్చన్ చదువు చాలు, సరేనా? అలాగే రా, చదువుతారా? అలాగే రా ఉంటా. కవి పరిచయం. పూర్తి పేరు బొమ్మేరు పోతన. కాలం 15వ శతాబ్దం. జన్మస్థలం బొమ్మేరు, వరంగల్ జిల్లా. ముఖ్య రచన శ్రీమద్ర మహాభాగవతం. భాగవతం ఇది సంస్కృతమైన భాగవతానికి తెలుగు చేత పోతన ఈ కావ్యాన్ని ఎంతో భక్తితో అంకిత భావంతో రచించారు. వెదురు మొక్కలకు బియ్యం వస్తాయి, ఆవును వస్తాయి. ఆశ్చర్యంగా అనిపించిన ఇది పచ్చని ఆ చెట్టంతా నిజం. పైగా వాటిలో పోషకాల ఔషధ గుణాలు ఎక్కువ. అవి తింటే రక్తంలో చక్కెర శాతం పెరగదు, కీళ్ళనొప్పులు కూడా రావు. అందుకే అపురూపమైన బియ్యం నిండు నూనెల పంట. ఆట అప్పు చెప్పకపోతే పెళ్లి చేస్తారని పద్ధతిగా ఆడప్పుడే భయం వేసింది. ఆఫీసులో ఉన్న మగడున్నాడు. అవసరం వచ్చి సెలవు కూడా అని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. వాడికి మగ మహారాజు, ఆడ మగ వాగినప్పుడే అర్థమైపోయింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మగడంటే పెద్ద స్వేచ్ఛ భక్షకుడు అని. నేను పాలించి పెంచిన జనంలోనే సగం మమ్మల్ని విభజించి పాలిస్తుందని. నా తప్పుడెప్పుడైనా కొడతావా? ఉండు, మెడికల్ వాళ్ళతో వచ్చేస్తా. ఇప్పుడే బ్రేక్ కట్ చేస్తా. మేడం. అరే విడ్రోజ్ లాగా తొందరగా రారు, ఎగ్జామినేషన్ త్వరగా రావచ్చు కదా. సారీ మేడం, ఇంకెప్పుడు అలా చేయం మేడం. సరే బ్యాగ్ బయట వదిలి ఒక పెన్ ఒక బుక్ తీసుకొని లోపలికి రండి. అరే బాబా, మేడం చెవిటి విషయం పెట్టారు, రేపు ఎలా రాస్తాను ఎగ్జామ్. అరే బాబా, నీకు వచ్చి 2 క్వశ్చన్లు రాస్తేరా, నాకు వచ్చి 2 క్వశ్చన్లు రాసేస్తా. ఆ తర్వాత రాస్తే ఏం చేయాలి? సరేరా, నాకు తెలిసిన క్వశ్చన్ రాస్తాలే. మేడం అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి మేడం. అరే ఇప్పుడే వచ్చి అప్పుడే వాష్రూమ్ అంటావేంట్రా? మేడం ప్లీజ్ మేడం, అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఆ క్వశ్చన్స్ అన్ని ఈ ఫోన్లో ఫోటో తీసుకున్నా. ఆ లెటర్స్ అన్ని కాపీ చేసుకున్నాను, గూగుల్ ట్రాన్స్లేట్లో పేస్ట్ చేశా. ఇప్పుడు నేను క్లాస్ రూమ్కి వెళ్ళిన వెంటనే
స్పీకర్ ఆప్షన్ అప్లై చేసుకొని బ్లూటూత్ ఇయర్బడ్స్ కనెక్ట్ చేసుకొని ఆన్సర్స్ అన్ని బ్లూటూత్ ఇయర్బడ్స్లో వినాలి. వినే బుక్లో ఆన్సర్స్ అన్నీ రాసేయాలి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇయర్బడ్స్ ఎవరికి కనపడకుండా జాగ్రత్త పడాలి. అరే బావా, నేను అడుగుతూ రాసేసారా? అది నాది కూడా అయిపోయిందిరా. మేడం, నా ఎగ్జామ్ అయిపోయింది మేడం, మొత్తం రాసేసా మేడం. మేడం, నా ఎగ్జామ్ కూడా అయిపోయింది మేడం, మొత్తం రాసా. సరే బుక్కలు మోసేయండి. అరే మేడం, తొందరగా ఎగ్జామ్ ఎలా రాస్తారా? అదే నాకు అర్థం కావట్లేదు. సరే రా, బయటికి వెళ్ళాక అడుగుదాం. సరేరా. ఎగ్జామ్ టైం అయిపోయింది. ఇక్కడ రాయడం ఆపేసి బుక్కలు తీసుకొచ్చి దేవుడు పెట్టండి. అరే బాబు, మేము తొందరగా ఎగ్జామ్ ఎలా కంప్లీట్ చేశారా? అరే, నేను సూర్యగారి దాంట్లో చూసి రాశారా? ఫోన్లో ఫోటోలు తీసుకొని ఆ లెటర్స్ అన్ని కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్లో పేస్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి బ్లూటూత్ ఇయర్బడ్స్ ఫోన్తో కనెక్ట్ చేసి అవి చెవిలో పెట్టుకుని రాసేస్తారా బాబా? ఐడియా మాకు చెప్తే మేము కూడా ఫాలో అవ్వాలం కదరా. అంటే మీకు చెప్తే మీరు దొరికిపోతే మమ్మల్ని కూడా ఇరికిచ్చేస్తారని చెప్పి మీకు చెప్పలేదురా బాబా. మిత్రాద్రోహి. అది అంతా మీరు చేసిన తప్పు రాదు, చేయగలుగుతారా? అరే ఎగ్జామ్లో పాస్ మేము ఏమైనా టాపర్లు అవుతామేంట్రా? మా లొక్కలు మేము దొరకలేదు అంతే. ఈ విషయం ఎక్కడితో వదిలేయంట్రా. సరే, వదిలేస్తాంలే. అదేంటి బండి బ్రేకులు పడట్లేదు? వెంటనే మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్ళాలి. ఏమయ్యా, బండికి ఎదురు బ్రేక్ పడట్లేదు చూడు. సార్, బ్రేక్ వైర్ తెగింది సార్. మొన్నే కదా అండి కొత్త బ్రేక్ వైర్ వేయించుకున్నాం. 2 సంవత్సరాలు గ్యారంటీ అన్నావు. వేసిన బ్రాండెడ్ సార్, కంపెనీ సార్. బహుశా ఎవరో కట్ చేసినట్టున్నారు. ఇప్పుడు వారంటీ ఉంది, ఇంకోటేసాయి. కట్ చేస్తే వారంటీ రాదు సార్. అలాగా? ఇంకోటి కొత్తది వేయమంటారా? సరే, ఇప్పుడు డబ్బులు లేవులే, పక్క నుంచి మళ్ళీ వెళ్తాను నేను, తర్వాత వేయించుకుంటా. సరే సార్.